నాకున్న ఫ్రెండ్స్‌లో సగం కంటే ఎక్కువ కూడా నాన్ వెజ్ తినని వాళ్ళే అనమాట. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాకు ఏ టాపిక్ వచ్చినా ఫుడ్ టాపిక్ వచ్చినా మేము పక్కా తెలంగాణ కాబట్టి మా సైడ్ అయితే కంపల్సరీగా నాన్ వెజ్ ఉంటది. ఏ అకేషన్ అయినా నాన్ వెజ్ అనేది కంపల్సరీ. ఇంకా అది ఒక ముద్ర అనమాట, బ్రాండ్ లాగా. సో, ఈ ఫ్రీక్వెంట్ టైమ్స్‌లో ఏందంటే టాపిక్ ఏదొచ్చినా నాన్ వెజ్ ముక్కలనొస్తే మేము కూడా ముక్కలు తింటాము. ముక్కలు పులుసు కానీ, గుమ్మడికాయ ముక్కలు ఉంటాయి కదా, వాటితో పులుసు అట్లా డిఫరెంట్ చెప్తూ ఉంటారనమాట. నేను పులుసు చేస్తూ ఉంటాను. అన్నీ వేరే వేరుగా, కాకరకాయ పులుసు, బెండకాయ పులుసు అన్నీ వేరే చేస్తాను. రీసెంట్ టైమ్స్‌లో నాకు బాగా నచ్చిన పులుసు అనమాట. తెచ్చిన కూరగాయలు తెస్తాం కదా సంత నుండి, ఆ రోజైనా చేస్తాను. లేకపోతే అన్ని కూరగాయలు అయిపోయాక ఇవి రెండు దాచిపెట్టి లాస్ట్లోనే చేస్తాను. ఇది కూడా ముక్కల పులుసే కదా, ఏదైతే ఏమైంది అన్నీ కలిపి ముక్కలే కాబట్టి ఈసారి వెజ్ ముక్క